హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఇంకా నా వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రిక్వెస్టింగ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే దక్షిత్కి స్కేటింగ్లో అయితే జాయిన్ చేయించాము. సో వాడికి ఇంట్రెస్ట్ ఉందన్నమాట, ఇంట్లో అలా రోల్ చేస్తూ ఉంటే స్కేటింగ్ బోర్డ్తో. సో సరే నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను స్కేటింగ్ జాయిన్ అవుతానమ్మా అని చెప్పాడు. సో మాకు దానివైపాట గాంధీ పార్క్ దగ్గర పక్కనే స్కేటింగ్ పార్క్ అనేది ఉంటుంది. సో నేను బొమ్మూరు నుంచి డైలీ ఈవినింగ్ టైమ్స్ అయితే తీసుకుని వెళ్తున్నా. సో అక్కడ చాలామంది పిల్లలు అయితే జాయిన్ అయ్యారు. దక్షిత్ని కూడా జాయిన్ అయ్యాం. ఫస్ట్ బేసిక్ లెవెల్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కట్టారు కదా, అదే బేసిక్ లెవెల్. ఇది 3200 ఇంక్లూడింగ్ 1 మంత్ ఫీజ్ అనమాట. స్కేట్స్, గర్డ్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ లెవెల్ అనేది బాగా ప్రాక్టీస్ అవుతే అప్పుడు సెకండ్ లెవెల్ అనేది ఇస్తారు. సో 1.5 మంత్ 2 మంత్స్ 1.5 మంత్కే దక్షిత్కి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. ఒక 15 డేస్ మేము గ్యాప్ తీసుకున్నాం వైజాగ్ వెళ్ళడం వల్ల. నెక్స్ట్ దక్షికి లెగ్కి దెబ్బ తగలడం, సో అలా అనమాట. సో ఫస్ట్ లెఫ్ట్ లెగ్ కడతారు, తర్వాత రైట్ లెగ్, లెఫ్ట్ రైట్ అనమాట. ఫస్ట్ సింగిల్ లెగ్స్కే కడతారనమాట. ఎందుకంటే వాడికి బ్యాలెన్సింగ్ అనేది అలవాటు అవ్వడం కోసం ఫస్ట్ లెగ్, తర్వాత సెకండ్. ఒక 4 డేస్ పోయిన తర్వాత 2 లెగ్స్కి కూడా ఆ వీల్స్ అనేవి లూజ్ చేయరనమాట. సో మీరు చూస్తున్నారు కదా అక్కడ. సో అలా వీల్స్ అనేవి లూజ్ చేయకుండా ఫస్ట్ వాకింగ్ అనేది నేర్పిస్తారు. ఆఫ్టర్ దట్ కొద్దిగా వీల్స్ ఓకే వీళ్ళు బాగానే వాక్ చేస్తున్నారు అని వాళ్ళకి కాన్ఫిడెంట్ వచ్చాక అప్పుడు వీల్స్ అనేది లూజ్ చేసి స్కేటింగ్ అయితే వదులుతారనమాట. సో మా దక్షిత్కి అదే చేశారు. ఫస్ట్ లెగ్ కట్టారు, తర్వాత సెకండ్ లెగ్ 2 డేస్ తర్వాత 4 డేస్ తర్వాత 2 లెగ్స్ కూడా 2 స్కేట్స్ కట్టారు. ఆ తర్వాత వాడు ఇంప్రూవ్ అవుతూ వచ్చాడు. ఫస్ట్లో అయితే చాలాసార్లు పడుతూనే ఉండేవాడు. పడిపోయాడు కాదు కానీ పడుతూనే ఉండేవాడు. సో ఇది బెండింగ్ పొజిషన్ నుంచి మెల్లగా లెఫ్ట్ అన్నట్టు 1-2 కింద చేయించుకుంటూ ఫస్ట్ కోచెస్ అయితే నేర్పిస్తారు, తర్వాత ఫ్రీగా వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు పట్టుకొని నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో కోచ్ అనేది ఫస్ట్ ఒక 1 వీక్ కూడా అటెన్షన్గా చూసి తర్వాత వాళ్ళని ఫ్రీగా, వాళ్ళు ఓకే బాగానే వెళ్తున్నారు, కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు అని వాళ్ళకి నమ్మకం కలిగిన తర్వాత సో వదిలేస్తారనమాట ఫ్రీగా. సో దక్షిత్ అలానే నేను డే బై డే మొత్తం జాయిన్ అయిన కాడి నుంచి ఎండింగ్ వాడు బాగా నేర్చుకునే వరకు కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే ఏంటి ప్రాసెస్, ఏంటి ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అనేది మొత్తం కంప్లీట్ వీడియో ఇందులో ఉంటుందన్నమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా వెళ్ళొచ్చు. మనకి దగ్గరే రాజమండ్రిలో ఉన్న ఏరియాస్లో. నేనైతే బొమ్మూరు నుండి తీసుకెళ్తున్నా. అక్కడ చాలామంది చాలా దూరం, నేనే దూరం నుండి తీసుకెళ్తున్నా అనుకుని ఫీల్ అయ్యా కానీ అక్కడ చాలామంది చాలా దూరం నుంచి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, పేరెంట్స్. సో ఏంటంటే మనం ఫస్ట్ వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది అన్నది మనం ఫోకస్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి మనం ఒక వే చూపించిన వాళ్ళం అవుతాం. సో ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటన్నది మనకు నచ్చిన దాంట్లో తీసుకెళ్ళి దూర్చేసేదే కంటే వాళ్ళకి ఏమి ఇష్టమో అన్నది ఇంపార్టెంట్. సో నేను నాని అయితే అదే ఫిక్స్ అవుతాము. ఎందుకంటే మనకు నచ్చింది కాదు కదా. మనం చెప్తాం ఓకే నువ్వు చెస్ నేర్చుకో అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వెళ్ళి కూర్చుంటాడు, అక్కడ చేసేది ఏమి ఉండదు. సో వాడికి ఏం ఇంట్రెస్ట్, ఫస్ట్ వాడు ఏం చేయాలనుకుంటున్నాడు అని అడిగి తెలుసుకోండి. చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు అనే విధిలో ట్రీట్ చేసే అంత జనరేషన్లో ఇప్పుడు మనం లేము. వై బికాస్ చాలా ఫాస్ట్గా ఉన్నారు, చెప్పిన దానికన్నా చాలా ఫాస్ట్గా ఉంటున్నారు కిడ్స్ అనేది. సో ఫస్ట్ వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉన్నది అన్నది మనం కాన్సన్ట్రేషన్ చేస్తే కంపల్సరీ మనం ఒక వేలో అనేది చేయగలుగుతాం. నేను అందుకే రాజమండ్రి వచ్చాక నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, పిల్లలకి యాక్టివిటీస్ ఇంపార్టెంట్. వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీ ఇంప్రూవ్ అవ్వడానికి డిఫరెంట్ ట్రై చేస్తూ ఉండాలి. సో నేను వచ్చిన కానీ ట్రై చేస్తూనే ఉన్నాను కొత్తగా. ఎందుకంటే వాడి ఏజ్కి ఏది ఇంపార్టెంటో అది నేను సజెస్ట్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాను. ఏజ్కి మించి కూడా చేయకూడదు, ఏజ్కి మించి కూడా ప్రెజర్ పెట్టకూడదు. సో చదువు ఒక్కటే కాదు కదా, స్పోర్ట్స్ నేను చిన్నప్పటి నుంచి చాలా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేదాన్ని. స్కూల్లో ఎస్ఏ రైటింగ్, డిబేటింగ్, కబడ్డీ, ఖోఖో అండ్ బాస్కెట్బాల్. యాక్చువల్లీ చాలామందికి తెలియదు లైక్ నేను స్పోర్ట్స్ గర్ల్ అని చెప్పి. సో అప్పుడు నా టైమింగ్స్లో మా అమ్మ భయపడి నేను డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ అయినా కూడా నన్ను పంపకపోవడం వల్ల నేను బ్యాక్ ఎండ్ అయిపోయాను. నాకు ఆ ఫీల్ ఉంది, నాకు ఆ రిగ్రెట్ ఉంది, నేను చేయలేకపోయాను, నేను అచీవ్ చేయలేకపోయాను అని. సో నా పిల్లల విషయంకి వచ్చేసరికి నేను ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయాలనుకోవట్లేదు. నేను
ఎఫోర్డ్ చేయగలిగినా చెయ్యకపోయినా వాళ్ళ కోసం అంటూ సెట్ అయిన అమౌంట్ పక్కన పెట్టుకుంటూ ఈ స్పోర్ట్స్లో అయితే నేను జాయిన్ చేశాను. సో ఏముందులే డబ్బులు ఉన్నాయి కదా ఏమైనా చెయ్యొచ్చు అన్న థాట్లోంచి ఫస్ట్ బయటకు వస్తే మనం ఎవరైనా చేస్తారు. మనం చేసే ఖర్చులో ఒకటి మానేసుకుని పక్కన పెట్టుకుంటే ఇలాగా కాస్ట్లీ గేమ్ అయినా పర్లేదు, ఇంతకు మించైనా మనం చేయగలుగుతాం. ఫస్ట్ మనకు ఉండాలి, ఓకే వీళ్ళని జాయిన్ చేయించాలి, వీళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. ఏముంది నా మైండ్ సెట్, నా పర్సెప్షన్ ఏంటంటే ఓకే వీడికి ఒక స్పోర్ట్స్ అనేది నేర్పిస్తే రేపు అన్న రోజు వాడి ఫ్యూచర్లో ఒక లెవెల్కి వెళ్ళాక ఇది 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు చేస్తున్నది ఫస్ట్ లెవెల్, తర్వాత సెకండ్ లెవెల్ ఉంటుంది, తర్వాత ఇన్ లైన్, థర్డ్ లైన్ అంటే సింగిల్ లైన్ మీద ఉంటుంది అనమాట. సో అలా త్రీ లెవెల్స్ ఉంటాయి. రోలర్ స్పీడ్స్లో కూడా రేసెస్కి తీసుకెళ్తారంట, ఆ ఇన్లైన్కి వచ్చేసరికి కూడా రేసింగ్ తీసుకెళ్తారు. సో కాంపిటీషన్స్కి వెళ్తే అసలు పోటీతత్వం అనేది మొదలవుతుంది. ఓకే ఇలా ఉంటుందని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ ఉంటే ఇన్ ఫ్యూచర్లో ఏమో మన బై గాడ్ గ్రేస్ మంచిగా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ రావచ్చు, వాడు చదువుకుంటే మంచిగా. సో ఆ వేలో కూడా ఆలోచించాలి. ఓన్లీ ఎడ్యుకేషన్ బేసే కాకుండా మన స్పోర్ట్స్ వైపు కూడా మినిమం ఆఫ్ టైం క్వాలిటీ ఆఫ్ టైం మనం స్పెండ్ చేసి వాళ్ళ కోసం తీసుకుని వెళ్తే కంపల్సరీ ఏదైనా అచీవ్ చేస్తారు. సో నేను అందుకే నాకు కుదరకపోయినా నేను ఈవినింగ్ సెక్షన్స్లో స్కూల్ నుంచి వచ్చి వాడిని రెడీ చేసి ఫుడ్ పెట్టి నేను ఇక్కడ నుంచి దాని వైపు అయితే తీసుకుని వెళ్తున్నాను. డైలీ వెళ్ళొస్తాను. సో నాకు ఏమైనా హెల్త్ బాగోపోయినప్పుడు, వాడికి ఏమైనా హెల్త్ బాగున్నప్పుడు స్కిప్ చేయడం తప్ప. ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ 3200 పెట్టుకున్నాం, సెకండ్ లెవెల్కి వచ్చేసరికి 10K అవ్వింది. అది 10K అన్నది చిన్న విషయం ఏం కాదు కదా. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఇంకొంచెం ఒక 45 బేస్డ్ ఆన్ స్కేట్స్, మనం తీసుకునే స్కేట్స్ బట్టి ఆ రేట్ అనేది ఉంటుంది అనమాట. సో రాము సార్ అక్కడ వెల్ కోచ్, చాలా బాగా ట్రీట్ చేస్తారు పిల్లలు. అంటే వాళ్ళు ఎవరైనా వెనక్కున్నారంటే కొట్టే టైంలో కొడతారు, కొట్టేస్తారని కాదు, భయం. ఫస్ట్ ఏదైనా సరే ఒక గురువు దగ్గర అవని ఏదైనా సరే భయం అనేది ఉంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. అది వచ్చి అంతే, నేను ఉంటే సరిగ్గా చేయడు. అదే సార్ ఉన్నారనుకో చేసేది బెండింగ్ పొజిషన్లో చేస్తే బాగా స్కేట్స్ అనేవి వస్తాయి. సో వాడు అక్కడ చేయడు అనమాట. అదే రాము సార్ ఉంటే చాలా స్ట్రిక్ట్గా చేస్తాడు. ఎందుకంటే ఓకే ఏమైనా మిస్టేక్ చేస్తే సార్ అనేది వార్న్ చేస్తారు అనే ఒక భయం అనమాట. సో ఎప్పుడైనా సరే ఆ భయంతో కూడిన విద్య నేర్చుకుంటే ఎడ్యుకేషన్లో కూడా డెవలప్ అవుతాం. స్పోర్ట్స్ అవన్నీ ఏదైనా సరే. సో మనం పిల్లల్ని తిడుతున్నారు, కొడుతున్నారు అని చెప్పి మనం ఫీల్ అవ్వే కంటే ఫస్ట్ ఆ భయం వల్ల వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వాళ్ళతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, చాలా బాగా ట్రీట్ చేస్తారు పిల్లల్ని. రాము సారే కాదు, అక్కడ మిగతా శ్యామ్ సార్ అవని, చందు సార్ అవని, మధు సార్ అవని అసలు ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే పిల్లలకి ఏదైనా సరే. మనం కూడా పేరెంట్స్ మాకు ఇలా కట్టడం రావట్లేదు స్కేట్స్ అంటే కూడా హెల్ప్ చేస్తారు బాగా. అంటే కొంతమంది జాయిన్ చేసుకుంటారు అంటే లైక్ ట్రీట్ చేసే విధానం బాగోదు, ఒకళ్ళనొకలాగా చూస్తారు. సో ఆ వేలో ఉండరు అనమాట. అందుకే నాకు ఎంత కష్టం అనిపించినా కష్టమైనా సరే వెళ్ళి తీసుకొస్తూ ఉంటున్నాను. నాకు కుదిరినప్పుడు కంపల్సరీ ఒక్కసారి ఒక డే స్కిప్ అవుతుంది, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి యాక్చువల్లీ ఈ వీడియో జరిగి 2 months అవుతుంది. ఇది ఫిబ్రవరి, అంటే నేను జాయిన్ చేసింది జాన్లో జాయిన్ చేశాను. జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంటే నాకంటూ ఒక ఐడియాలజీ వచ్చాక 2 months అంతే, అన్ని మంత్స్ కూడా కాదు, 2 months అనుకుంటా. ఎస్. సో ఓకే వీడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు, నేను రివ్యూ ఇవ్వచ్చు ఇప్పుడు వీడి గురించి, నాకు ఒక నాలెడ్జ్ వచ్చింది, వీడు ఎలా చేయగలుగుతున్నాడా లేదా అన్నది అనుకున్నాకనే ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా దక్షిత్ ఫస్ట్ లెవెల్లోనే ఉన్నాడు. అంటే ఇది 1 month, అంటే చెప్పాను కదా ఇది బ్రేక్ అనమాట. ఇక్కడ బ్రేక్ కూడా నేర్పిస్తారు. ఆ బ్రేక్ నేర్చుకున్న తర్వాతనే కిందకు కూడా పంపిస్తారు. సో అలా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా పంక్చువాలిటీగా ఓపిక్గా నేర్చుకుంటారు. సో వాళ్ళు ప్రాక్టీస్ ఇస్తారు, మంచిగా గైడెన్స్ చేస్తారు. వచ్చిన పిల్లల్ని అయితే వదిలేస్తారు, లైక్ వదిలేయడం మీన్స్ మంచిగా స్కేట్ చేయండి అని చెప్పి కిందకు వదిలి రేసెస్ పెడతారు. ఇక్కడ దక్షిత్ బెండింగ్ నేర్చుకుంటున్నాడు, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఓకే పర్వాలేదు. దక్షిత్ బాగానే ఫాస్ట్గానే పికప్ అయ్యాడు. ఎందుకంటే వాడికి ఒక 10 days మేము వైజాగ్ వెళ్ళాం. ఫిబ్రవరిలో వైజాగ్ వెళ్ళినప్పుడు పడ్డాడు అనమాట. ఫిబ్రవరి ఆర్ మార్చ్ గుర్తులేదు సంథింగ్. అప్పుడు పడిపోవడం వల్ల ఒక 15 days అయితే స్కిప్ చేస్తాను. సో ఎలా చేస్తాడో ఏంటో అనుకున్నాను. తర్వాతే బాగా చేశాడు. అది తీసుకున్న తర్వాత ఉగాది రోజు నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఉగాది రోజు కొత్త సెకండ్ లెవెల్
సెకండ్ లెవెల్ స్కేట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఉగాది రోజే ఇచ్చారు రాము సార్ కూడా. సో నాకు సెంటిమెంట్గా అని చెప్పి నేను కూడా ఉగాది రోజునే పర్చేస్ చేసుకున్నాను, మంచిగా ఉండాలి అని చెప్పి. సో నేనైతే ఈ స్పోర్ట్స్ని అయితే స్కిప్ చేయాలనుకోవట్లేదు. ఓకే, కొంతమందికి అనిపించవచ్చు కాస్ట్లీ గేమ్ అని. ఓకే, ఒక ఖర్చు మానేసుకోవాలి పిల్లల కోసం అని నేనైతే మెంటల్గా తీసుకుని ఇందులో అయితే ప్రొసీడ్ అవుతూ ఉన్నాను. సో బాగా నేర్చుకుంటున్నాడు దక్షిత్ కూడా, ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాడు. సో వాడికి ఏది ఇంట్రెస్ట్ అది చేయించడమే బెటర్. ఈ రోజుల్లో ఏంటి ఇంట్రెస్ట్, పిల్లల కోసం సెటైన్ క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నదో చూడడం ఇంపార్టెంట్. ఓన్లీ ఎడ్యుకేషన్ అని పరిగెట్టడం కంటే అదర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయాలి. నేను ఇప్పుడు సమ్మర్ నడుస్తున్నా, నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తే సమ్మర్ నడుస్తుంది. సమ్మర్ క్యాంప్ నేను అసలు ఇంట్లో ఉండేవాళ్ళ దక్షిత్ని ఇక్కడ జీగిల్స్ మాంటిసరీలో సమ్మర్ క్యాంప్ ఉంటుంది. ఆ సమ్మర్ క్యాంప్లో కూడా నేను జాయిన్ చేస్తాను. అక్కడ పెయింటింగ్స్, యాక్టివిటీస్, అలా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, బ్రెయిన్ ఎబిలిటీ ఒక్కొక్కటి. సో ఒకేసారి ప్రెజర్ పెట్టేయకుండా నేను వన్ బై వన్ స్కేటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకొంచెం క్వాలిటీ టైం దొరికితే నేను అబాస్కస్ కానీ లేదా చెస్ కానీ అంటే కూర్చోవడం అలవాటు అవుద్ది. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది కూర్చోవడం కూడా అలవాటు అవ్వాలి అన్న ఒక వేలో అందులో కూడా జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో జాయిన్ చేశాక దాని రివ్యూ కూడా నేను చేస్తాను. ఓకే, ఎంతవరకు పిల్లలు తీసుకోగలరు అనే విషయాన్ని నేను కంపల్సరీ మీకు చెప్తాను. సో ఇక్కడికైతే దక్షిత్ ఓవరాల్గా అయితే చాలా బాగా నేర్చుకున్నాడు, వెల్ స్కేటింగ్ చేస్తున్నాడు. నా షార్ట్స్లో చూస్తే మీకు అర్థమై ఉంటుంది దక్షిత్ ఎంత బాగా చేస్తున్నాడు అన్నది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ రాము సార్ అండ్ టీమ్ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం బాగుంటుంది, పిల్లల్ని గైడ్ చేసే విధానం బాగుంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా ప్లీజ్ గో అండ్ అప్రోచ్ హిమ్. ఎందుకంటే దూరం అనే కాన్సెప్ట్ కంటే ముందు వాడు నేర్చుకుంటున్నాడన్న హ్యాపీనెస్ నాకు చాలా ఎక్కువ. వాడి కోసం నేనే కాదు నానికి పాపం వర్క్ వల్ల కుదరట్లేదు. నాని ఖాళీ ఉన్న టైంలో నాని కూడా తీసుకెళ్తూ ఉంటారు. సో ఎవరికి నలుగురం కూడా వెళ్ళిపోతాం పిల్లలు. సో ఇంకా నేనే తీసుకెళ్తాను. అండ్ వేణి తీసుకెళ్లేటప్పుడు మా మోక్షిత్ కూడా ఒక్కోసారి కట్టమంటాడు, బట్ ఏజ్ సరిపోదు కాబట్టి యాక్సెప్ట్ చేయరు. అండ్ వీళ్ళ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే సార్స్ దగ్గర ఇప్పుడు వచ్చారు కదా జాయిన్ చేసేయండి అని చెప్తే పిల్లలు కొంతమంది జాయిన్ చేసుకుంటారు ఏముందిలే అని. కానీ వీళ్ళు అలా కాదు, మేడం ఈ ఏజ్ కరెక్ట్ కాదు, ఆ ఏజ్ కంప్లీట్ అయ్యాక మనం జాయిన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళే చెప్తారు, సజెస్ట్ చేస్తారు రాము సరే. సో అంతే కదండి, ఇప్పుడు అవసరం లేకుండా మనకు తెలియదు ఎంతవరకు అన్నది, వాళ్ళు ఎంతవరకు చేయగలరు అన్నది కూడా తెలియదు. మనం ఓపిక లేని పిల్లల్ని కూడా తీసుకెళ్ళి వేసేస్తాము అంటే కొంతమంది జాయిన్ చేసుకుంటారు, వాళ్ళకి ఏం కావాలి, డబ్బులు కావాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఓకే, ఇప్పుడు అప్పుడే కాదు, ఇంకో 6 months పడుద్ది, లేదంటే 1 year పట్టిన తర్వాత కూడా వేయండి అని అన్నారు. మా మోక్షిత్ విషయంలో అదే, బట్ ట్రై చేయండి మేడం, మీకు ఓకే అనుకుంటే వేద్దాం, వాడు మాట వినేలా ఉంటాయి అని చెప్పి. ఎందుకంటే దక్షికి ఇంకా 4 రాలేదు కాబట్టి, కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఆలోచించారు, పైగా సన్నంగా ఉంటాడు కదా. సో అందుకని సార్ అంత ఫాస్ట్గా జాయిన్ చేసేయండి మేడం అని కాన్ఫిడెంట్గా చెప్పలేదు. సో ఇక్కడ దక్షిత్ అయితే వెల్ అండ్ గుడ్గా చేస్తున్నాడు. సో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు, నాకు అదే హ్యాపీ. ఇంకొక మోక్షి కూడా సైడ్ నుంచి వస్తున్నాడు అనమాట. సో డే బై డే బాగా ఇంప్రూవ్ అవ్వింది స్కేటింగ్. స్టిల్ అలా నేను తీసుకెళ్తూ ఉన్నాను, మధ్యలో స్కిప్ ఇచ్చిన. సో నేనైతే మంచిగా అలవాటు చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ అయాన్షు నా ఫ్రెండ్ అనమాట. వాడు భలే అసలు నా ఫ్రెండు అంటూ ఉంటాడు నన్ను. ఇక్కడ సహస్ర ఆ స్కేటింగ్కి వెళ్తే పిల్లలందరినీ చూస్తే భలే ముద్దుగా అనిపిస్తారు. ఎందుకంటే అందరూ కూడా ఎంత యాక్టివ్గా చేస్తారో, ఎక్కడ కూడా అబ్బా అన్న ఇది లేకుండా మంచిగా యాక్టివ్ పర్ఫార్మెన్స్ తోటి వెల్ అండ్ గుడ్గా. సో ఫైనల్లీ దక్షిత్ బాగా నేర్చుకున్నాడు. అండ్ ఎస్, సెకండ్ లెవెల్ అనేది ఇచ్చేశారు. ఇదే సెకండ్ లెవెల్ స్కేట్స్. ఇవి ఇన్బిల్ట్ షూ అనమాట. ఫస్ట్ అయితే మనం షూ వేసుకుని కట్టుకోవాలి. ఇది ఇన్బిల్ట్ షూ వల్ల సేమ్ ఇది కూడా ప్రాసెస్ సేమ్. ఫస్ట్ రైట్ లెగ్, తర్వాత లెఫ్ట్ లెగ్, తర్వాత ఆఫ్టర్ 4 days 2 legs కడతారు. అప్పుడు వీల్స్ ఆటోమేటిక్గా మూవ్ అవుతాయి, మంచిగా రోల్ అవుతాయి అనమాట. సో వెల్ అండ్ గుడ్. ఈ లెవెల్ మంచిగా ప్రాక్టీస్ అవుతాయి. 6 months 7 monthsలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటాయి కనుక వాళ్ళు అనేది ఇన్లైన్గా అనేది తీసుకుంటారనమాట. ఇన్లైన్ స్కేట్స్ బేస్డ్ ఆన్ మనం తీసుకునే క్వాలిటీ బట్టి ఉంటే ఒకటి 25 ఉండొచ్చు, 45, 65, 1 lakh కూడా ఉండొచ్చు. సో ఏదైనా సరే మనం తీసుకునే దాన్ని బట్టి